ఈ రోజు అయితే డెలివరీ అయితే స్టార్ట్ చేశాను. మార్నింగే లోడ్ వేసుకొని ఫస్ట్ డెలివరీ అయిపోయింది. డెలివరీ అయిపోయినాకైతే నాకైతే మళ్ళీ కష్టాలు అయితే మొదలని. ఏంది అనుకుంటారా, గేర్లు అయితే అసలు పట్టలేదు. మొన్నట్లాగే గేర్లు పట్టలేదు. అప్పటికి నేను అది ఇది అన్ని ట్రై చేస్తే ఇక మన దీంట్లో ఆయిల్ పోసాను. కింద ఒకటి ఉంటుంది, దానికి ఆయిల్ రాసి అన్ని చేసి అటు ఇటు చేస్తే ఒక 2-3 డెలివరీ దాకా అయితే బండి అయితే నడిచింది చిన్నగా. తర్వాత నుంచి గేర్ వేద్దామంటే అస్సలు రాలేదు, చాలా ప్రాబ్లం ఉంది. నాకు డౌట్ వచ్చింది అప్పటికి, గేర్ బాక్స్ బాగుందా లేకపోతే క్లచ్ పెట్లేని పోయినాయా డౌట్ వచ్చింది. నేను అనుకున్నట్టే క్లచ్ పెట్లు అయితే ప్రాబ్లం ఉన్నాయి, క్లచ్ పెట్లు అయితే బాగాలేవు. క్లచ్ పెట్లు ఏమి క్లచ్ ప్లేట్లు వేస్తారో మెకానిక్లు ఏందో నాకు అర్థం కావట్లేదు. క్లచ్ ప్లేట్లు వేయించి మినిమం ఒక 6 నెలలు కూడా కాలేదు, 6 నెలల లోపే వేయించాను. అప్పుడు 4,000 మళ్ళీ ప్రాబ్లం అయితే మొదలైంది. నాకు తెలిసి అయితే మళ్ళీ క్లచ్ ప్లేట్లు అయితే పోయి ఉంటాయి అని నేనైతే డౌట్గానే ఉంది నాకైతే. ఇక ఎందుకని చెప్పి అట్లా నడుకుంటూ వేరే ఒక మెకానిక్ ఉంటే ఆ మెకానిక్ కాడ అయితే బండి అయితే డెలివరీలు ఉండగానే చూపించా. బండి చూపిస్తే ఆయన చూసాడు, కొంచెం క్లచ్ లూజ్ చేసి అది చేసి మళ్ళీ గేర్లు వేసి అన్ని అయితే చెక్ చేశాడు. ఎంత చెక్ చేసి నాకు అప్పటికే డౌట్ ఉంది, మనకు కొంచెం ఐడియా ఉంటుంది కదా, బండి మనం ఎప్పుడు నడుపుతాం కదా. అన్నాడు, అన్న క్లచ్ ప్లేట్లు ప్రాబ్లం ఉన్నాయి, క్లచ్ ప్లేట్లు మొత్తం అవన్నీ మార్చుకోవాలి, మళ్ళీ ఈ వైర్ మార్చుకోవాలి, క్లచ్ కేబుల్ అన్ని మార్చాలి, ఎంత అవుతాయి అన్న. ఒకటేసారి షాక్ ఇచ్చాడు ఆయన, 4,000 అవుతాయని చెప్పాడు. అసలు నా మైండ్ అయితే అసలు పనిచేయలేదు. అంతకుముందే పోయిన నెలలో అయితే బండికి కావన్ పట్టి లెఫ్ట్ సైడ్ 3 వేయించా, కొత్తవి 3 పోయినాయి అన్నాడు. 3 వేయించా, కొంచెం ఒకటి క్రాక్ ఉంది, అది కూడా వేద్ది, అది కూడా వేయించుకో, మళ్ళీ ఒకటేసారి వేయిస్తున్నావు కదంటే దానికి మళ్ళీ 4,000 అని, మళ్ళీ రీసెంట్గా ఒక 1000 రూపాయలు అని. ఒక 2 నెలల లోపే ఎంత ఖర్చు అయితే అయింది. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మళ్ళీ 4,000 కావాలంటున్నాడు. మొన్న సాలరీ పడి కూడా ఒక 6-7 రోజులు అవుతుంది. అప్పుడు పోయిన నెలలో చేసిన అప్పులు మొత్తం కంప్లీట్ చేసుకున్నా, ఇచ్చేసాను అందరికి. ఇక అప్పులు లేవు దేవుడా, ఈ నెలన్నా కొంచెం అప్పులు లేకుండా మంచిగా గడిపోయా అనుకున్నాను. ఆ లోపు అయితే మళ్ళకైతే ఒక ప్రాబ్లం అయితే పెట్టేసింది. ఇక నా పరిస్థితి అయితే వాళ్ళు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు డబ్బులు మళ్ళీ అప్పులు అయితే మొదలు పెట్టాలి, అప్పులు చేయటం. ఆల్రెడీ ఈ నెల పోయిన నెల చేసిన అప్పులు ఈ నెల సాలరీ వస్తే మొత్తం అయితే కంప్లీట్ చేసుకుని అందరికి ఇచ్చేసాను. ఇక అప్పులు లేవులే, నేనైతే ప్రశాంతంగా ఉన్నాను అనుకున్నాను. ఇక ఆలోపు ఇది మొదలైంది. బండి అయితే చాలా కష్టంగా నడుస్తుంది. ఇక అటు ఇటు చేసి అన్ని నడిపించాను, డెలివరీలు అయితే అన్ని కంప్లీట్ చేసుకున్నాను. ఇక చూడండి, వర్షాకాలం కదా, వర్షం అయితే మొదలు అవుతుంది, పడుతుంది చూడండి, వర్షం కనబడుతుంది కదా వర్షం. దాల 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 उधर से रास्ता है कहते हैं, उधर से अच्छा रास्ता। मैडम को मालूम नहीं। नहीं पूछा? नहीं पूछा, मैडम को मालूम ही नहीं, पूछा मैं। पूछा? हाँ, मैडम बोले मेरे को नहीं मालूम। ठीक है चलो, लेडीज बस కంప్లీట్ చేసేసుకున్నాను. ఇక కంప్లీట్ చేసేసుకొని ఇక బండి అయితే చిన్నగా నడుపుకుంటూ వెళ్తున్నా. ఆల్రెడీ గేర్లు సరిగా పట్టలేదు, చాలా ఇబ్బంది పెట్టింది. డ్రైవర్లు అందరికి తెలిసి ఉంటుంది, నడిపే వాళ్ళకి. మనకి క్లచ్ ప్లేట్లు పోతే బండి ఎలా పోయిందో మొత్తం డీజిల్ మొత్తం తాగేసింది అనమాట, ఫుల్గా తాగింది. బండి మూవ్మెంట్ కూడా డైరెక్ట్ 3 గేర్లోనే పడుతుంది, ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ అసలు పట్టలేదు. చాలా కష్టంగా అయితే పోతుంది వెహికల్. ఏం చేయాలి, తప్పదు కదా, ఎట్లా నడుపుకుంటూ పోతున్నాను. వర్షం అయితే ఫుల్ పడుతుంది. ఇక చూడాలి, ఆడికి వెళ్ళిన తర్వాత ఇక అన్ని అయితే ఇచ్చేస్తాను. ఇక రేపైతే బండి అయితే వాళ్ళు తీసుకెళ్ళి ఐటమ్ మొత్తం దింపేస్తాను. రేపు డబ్బులు అయితే ఎవరన్నా అడుగుతా, డబ్బులు ఎక్కడన్నా మనకు అప్పు ఊడితే బండి అయితే రిపేర్ చేపిస్తాను 4,000 పెట్టి. ఇక లేకపోతే 2 రోజులు అయితే రెస్ట్ తీసుకుందామని చూస్తున్నాను. చూస్తున్నాను కదా వర్షం ఎట్లా పడుతుందో, విపరీతంగా పడుతుంది వర్షం. అన్ని డెలివరీలు అయితే అయిపోయినాయి. ఒక డెలివరీ అయితే చేంజ్ అప్ వస్తుంది. మన గోదాంలో అయితే వాళ్ళైతే డెలివరీ అయితే ఇవ్వద్దు, చేంజ్ అప్ వస్తుంది కదా, రిటర్న్ తెమ్మన్నారు. ఇక అయితే రిటర్న్ అయితే తీసుకెళ్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత వర్షం పడుతుందో. డెలివరీ జాబ్ మనం ఈజీ అనుకుంటారు, కానీ డెలివరీ జాబ్ అంత కష్టం జాబ్ వేరేది ఏం లేదు. అంటే కష్టం అంటే ఏం లేదు, ఇక అందరికి తెలిసిందే. ఇక ఎవరి పని వాళ్ళకి కష్టం అనిపిస్తారు. మీరు అనొచ్చు కామెంట్లో, నువ్వు ఒక్కడే చేస్తున్నావా, వెయిట్ వాళ్ళు చేయట్లేదా, అందరు చేస్తున్నారు కదా. అవును, అందరు చేస్తున్నారు, తెలుసు నాకు ఆ కష్టం, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. ఒక్కొక్కరు డెలివరీ చేయడం అంటే ఎంత కష్టం నాకు తెలుసు. ఇవన్నీ మొయ్యాలి,
వాళ్ళకి మళ్ళీ ఏ ప్రాబ్లం ఉన్నా మనం చూసుకోవాలి, కస్టమర్కి మంచి సమాధానం చెప్పాలి, కస్టమర్తో మంచిగా మాట్లాడాలి. మనం రోజు ఒక కస్టమర్ ఒకలాగా ఉంటారు, అందరూ మంచిగా ఉంటారు. అవన్నీ అయితే మేనేజ్ చేసుకోవాలి. అది కాక ఈ బళ్ళు రిపేర్ అవుతాయి కదా, రిపేర్ అయితే తలకి అనేది చెప్పులేనంత బాధ. డబ్బులు నేను చూడండి, ఇప్పుడు నేను 3 రోజులు పని చేస్తే నాకు ఆ డబ్బులు వస్తాయి. ఇప్పుడు నా 3 రోజులు పని పోయినట్టే. ఆల్రెడీ ఈ నెలలో నాకు 3 సెలవులేని, మళ్ళీ ఇంకెక్కువ సెలవులు ఉంది. ఈ నెలలో 3 అయిపోయినాయి. రేపు డబ్బులు అడగాలి, రేపు డబ్బులు వస్తే రేపు లేకపోతే ఎల్లుండి బండి రిపేర్ చేయించుకోవాలి. ఇక చూడాలి ఎట్లా దేవుడు ఎట్లుంటుందో. నాకైతే ఒక ప్రాబ్లం అవుతుంది, ఒక ప్రాబ్లం అవుతుంది. వాళ్ళకి బండి రిపేరు, ఈ బండి నడవడమే నాకు రిస్క్ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రాబ్లం మీద ప్రాబ్లం అవుతుంది బండి నడపడం కూడా. డబ్బులంతా చాలా రిస్క్. మీరు అందుకే నేను చెప్తాను కదా, కొంతమంది నేను కొన్ని వీడియోలు కూడా చెప్పాను. ఒక అతను నేను బండి తీసుకుంటాను, బండి నడుపుతాను అని అన్నారని. బండి తీసుకోవడం ఎంత విషయం కాదు, అది మెయింటైన్ చేయడం కష్టం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంచెం అయితే వాన అయితే తగ్గింది, చూస్తున్నారు కదా. ఇక బండి అయితే చిన్నగా తీసుకెళ్తున్నాను. ఇక బండి తీసుకెళ్ళి ముందు బండిలో ఐటమ్లు మొత్తం తిప్పేసిన తర్వాత బండి తీసుకెళ్ళి మా గోడౌన్ దగ్గర అయితే ఒక షెడ్ ఉంది, ఆ షెడ్ కాడికి అయితే వెళ్తాను. వెళ్ళైతే అక్కడైతే ఒకసారి చెక్ చేపిస్తాను. అంటే కొంచెం తెలుసు అనమాట. ఇక ఆయన ఏమన్నా చేస్తారా, లేకపోతే కంపల్సరీగా మొత్తం క్లచ్ పెట్టి మారవాలంటే ఇక తప్పదు, మారవలసిందే. డబ్బులు అయితే ప్రజెంట్ మొన్నే 23వ తారీఖు జీతం వచ్చింది. ఇవాళంతా 28. 5 రోజుల్లో ఉన్న డబ్బులు మొత్తం అప్పులు కట్టడానికి తీసుకున్న అన్నిటి కంప్లీట్ అయిపోయింది. రూపాయలు లేవు మళ్ళీ చేతిలో. ఇక ప్రజెంట్ చూడండి ప్రాబ్లం అయితే మొదలైంది. అసలు ఎట్లుందంటే నాకు 2-3 నెలల నుంచి ఒక ప్రాబ్లం పోతే ఒక ప్రాబ్లము, ఒక ప్రాబ్లం పోతే ఒక ప్రాబ్లము, అంటే విసుకొస్తుంది వాళ్ళకి. ఈ బండి మీద కానీ ఈ పని ఏందో, అసలుకి నేను ఏం పని చేస్తున్నాను, వాళ్ళని నేను చేసే పని కరెక్టా కాదా, ఫ్యామిలీని ఎట్లా ఉంటే నేను ఎట్లా పోషించుకోగలను, మైండ్ అంతా అదే ఉంది. అది తిరుగుతుంది. వాళ్ళకి అన్నం తినబుద్దాను. వీళ్ళైతే మధ్యాహ్నం కూడా అన్నం తిన్నాను, కొంచెం తిన్నాను, ఆగలేదు. బండి నడవటం సరిగ్గా లేదు. ఈ ప్రాబ్లం వల్ల అన్నం కూడా సరిగ్గా తినబుద్ధి కాలేదు. కొంచెం తిన్నాను, కొంచెం అయితే వదిలిపెట్టేసింది అన్నం. నాకు బండి అందరికి తెలిసింది. బండి మన డ్రైవర్ కమ్ ఓనర్లా ఉంటాడు చూసా. బండి ఏమైనా చెడిపోతే మెంటల్ టెన్షన్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు డెలివరీలు ఉంటాయి, వేరే బండి ఏమి రాదు. మొన్నే ఒకసారి బండి వచ్చిందంటే వాళ్ళు బండి లేకపోతే నేను వేరే బండి 3,000 పెట్టి పిలిపించాను, మీరు కంపెనీ మళ్ళీ పెట్టుకుంటే మీరు ఇట్లా ఇబ్బంది పెడితే ఎట్లా అని అన్నారు. అంటే వాళ్ళు సార్ వాళ్ళందరూ కూడా తప్పేం లేదు, వాళ్ళ వర్షంలో అది వాళ్ళది కరెక్టే. ఇప్పుడు మన మనుషులకే గ్యారెంటీ లేదు కదా ఫ్రెండ్స్, ఏ రోజు ఏమైద్దో. మనం రోడ్డు మీద తిరిగే బండి ఇంకైనా మన గ్యారెంటీ అయితే చెప్పగలమా ఎప్పుడు ఎలా అయిద్దో. ఉదయం అయితే ఫస్ట్ స్టార్టింగ్ అయితే నేను ఒక 20 కిలోమీటర్లు బాగానే వచ్చాను, వచ్చాక గేర్లు పట్టడం అయితే మానేసింది. ఈ రోజు అంతా రిస్క్ పెట్టిందాను. ఇక అటు ఇటు చేసి చిన్నగా అయితే దేవుడి దేవాలు అయితే డెలివరీలు అయితే చేసుకున్నాను. చేసుకుని అయితే బండి అయితే తీసుకొస్తున్నాను. తెలిసిందే, బండి గేర్లు పడిపోతే ఎంత కష్టంగా మొత్తం స్మెల్, ఘోరంగా స్మెల్ వస్తుంది. స్టార్ట్ చేసినాక డైరెక్ట్ 3 గేర్లోనే పడుతుంది. ఫస్ట్ సెకండ్ అయితే అసలు పట్టలేదు, అసలు మొత్తం కంప్లీట్ గా 3లోనే పడుతుంది. 3, 4 అంతే. చూసుకోండి, ఎవరన్నా తెలిసిన వాళ్ళు బండి డ్రైవింగ్ చేసిన ఉంటారు కదా, వాళ్ళకి తెలుసు 3, 4 గేర్ల బండి నడిపించడం ఎంత కష్టమో. అంత పబ్లిక్ లో మొత్తం స్మెల్ వచ్చేస్తుంది అన్నమాట బండి. ఇది ఏం చేద్దాం, ఇవాళ అయితే నా మెంటల్ వేసినమాట వాళ్ళకి. బండి నడవటం ఏంటిరా బాబు, జీవితం ఏంటి, ఒక కష్టం పోతే ఒక కష్టం, ఒక కష్టం పోతే ఒక కష్టం. సరే 1-2 అంటే పర్యాటక పొద్దు రోజు ప్రతి నెలలో ఏదో ఒకటి ఇబ్బంది అవుతానే ఉంది. ఈ నెల బాగుంది, ఈ నెల పూర్తి చేశాను, ఈ నెల పూర్తిగా సాలరీ వచ్చింది, ఇంట్లోకి మంచిది నేను అన్ని తెచ్చుకున్నాను. మరి నేను నెలంతా చేసినా నేను ఏం బాధపడలేదు. ఇంకా కష్టమైన ఎంత కష్టమైన కానీ మంచిగా చేస్తాను. ఇట్లా ప్రాబ్లం పెడతాంటే డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి కదా, మనకు వచ్చేదే తక్కువ అమౌంట్. ఆ తక్కువ అమౌంట్లో ఇవన్నీ రిపేర్లు చూసుకోవచ్చు. బండి మెయింటైన్ చేయడం ఎంత కష్టమో మెయింటైన్ చేసే వాళ్ళకైతే అర్థమైపోయింది ఆటోమేటిక్గా. బండి మెయింటైన్ చేయడం చాలా ఈజీ కాదు. అంటే డబ్బులు ఉండాలి మనకు ఆ చేతిలో. డబ్బులు ఉండి మన ఖర్చులు తగ్గించుకోవాలి. నేను తగ్గించుకున్నా కానీ అన్ని వాంటెడ్ అన్నమాట. కంపల్సరీ నేను ఖర్చు చేయాల్సినవి. నేనైతే వృధాగా అయితే ఒక 100 రూపాయలు కూడా నేనైతే వేస్ట్గా ఖర్చు పెట్టిపోయాను.
నా జీతంలో నేను జీతం పోయిన నెలలో జీతం వచ్చింది. ఆ జీతంలో ఒక 100 రూపాయలు పెట్టి కూడా నేను ఏమి తినలేదు. ఆ జీతం డబ్బుల నుంచి ఒక 100 రూపాయలు కూడా ఖర్చు పెట్టుకోలేదు. అన్ని డబ్బులు అయిపోయింది కంప్లీట్ గా. ఆ జీతం వచ్చిన మొన్న 1000 రూపాయలు అయింది. సరేలే అని చెప్పి ఇక డీజిల్ కి ఈ రోజు అయితే డీజిల్ కూడా బయలుదేరితే వేరే ఆడుకొని డీజిల్ కి అయితే మేనేజ్ చేసుకుని ఈ మళ్ళీ భయం తర్వాత ఎట్లా పట్ల మేనేజ్ చేసుకున్న వాళ్ళే అప్పులు వేయడం చేసుకొని మళ్ళీ తర్వాత వస్తే మళ్ళీ ఇట్లా ఇద్దాం కదా అనుకున్నాను. వాళ్ళకు ఇప్పుడు 4000 పెట్టిందన్నమాట. 4000 అంటే ఇప్పుడు 4000 కావచ్చు, ఇంకెక్కువ కావచ్చు. అంటే ఎంత లేదన్నా ఇప్పుడు నాకు ఒక 6 రోజులు డీజిల్, 6 రోజులు కవరేజ్ డీజిల్ అయితే పోయినట్టే నాకు. చూడండి ఎంత ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి, ఎట్లా ఉంటుందో మెంటల్ టెన్షన్ ఉంది వాళ్ళకి, చెప్పలేను టెన్షన్ అనమాట. వాళ్ళకి ఎవరికి చెప్పాలి అసలు ప్రాబ్లం ఏంది. ఇంట్లో మా మిస్సేజ్ అయితే బాధపడుద్ది. అందుకైతే తనకైతే ఏం చెప్పలేదు నేను. చెబితే మళ్ళీ ఫీల్ అయిపోయింది. ఎవరికి ఏం చెప్పుకోలేను. ఇక మనమే బాధపడాలి. ఇక డబ్బులు చూసుకొని చెయ్యాలి. ఇక రేపైతే బండి నడదో నాకైతే తెలియదు. డబ్బులు దొరికితేనేమో బండి వచ్చేసి షెడ్లో పెట్టి చేపిస్తాను బండి కంప్లీట్ గా. ఇక డబ్బులు దొరకపోతే మాత్రం రేపైతే చుట్టూ పడింది. ఇంకా ఎవరిని అడగలేదు, ఎవరికైతే ఏం చెప్పలేదు నేను ఇట్లా బండి ప్రాబ్లం ఉందని. ఇక గోదావరి లేక ఎవరన్నా మనం తెలిసిన ఉంటే వడ్డీకన్నా తీసుకోవాలి. అందుకే ఎంత కొంత తీసుకొని బండి అయితే రిపేర్ అయితే చేయించుకోవాలని అనుకుంటున్నాను. ఇక చూడాలి. ప్రతి నెల ఏదో ఒక ప్రాబ్లము. పోయిన నెల అయితే మొత్తం చెప్పాను కదా, పోయిన నెల మొత్తం 3 వేయించాను. కమాన్ పట్టిలు 3 కొత్త వేయించాను. ఈ నెలలో ఇది పెడితే చిన్నవి పెట్టలేదు. 1000, 2000 పెట్టి 4000, 5000 అట్లా పెద్ద ప్రాబ్లం అయితే పెడుతుంది. ఇక అంతే. చూడండి మీరు, మోటార్ ఫీల్డ్ మంచిదా కాదా, నేను మంచిది అన్ను చెడ్డదే అన్ను. ఎందుకంటే నేను దీని మీద పోతున్నాను. మనకు రిపేర్ కాకుండా ఉంటే మంచిదే, రిపేర్ కాకుండా ఉంటే ఏం కాదు. ఇక ఆయనతోనే చెప్పలేము. ఇక దొరికితే మాత్రం బండి అయితే చేపిస్తాను. దీనికి ఎట్లా ప్రాబ్లం వచ్చిందంటే, మనం ఒక రోజుకి ఎంత లేదన్నా ఒక 30-40 సార్లు అయితే సెల్ఫ్ కొడతాను బండిని. ఆ సెల్ఫ్ కొట్టడం వల్ల ప్రాబ్లం అనమాట బాగా. ఎందుకంటే కస్టమర్ అడ్రస్ చెబుతాడు, అడ్రస్ పోయినట్టు అడ్రస్ కాదు పక్కకెళ్ళి అంటాడు. అంటే అక్కడెక్కడ 2 సార్లు కొడతాం, మళ్ళీ స్టార్ట్ చేస్తాం, మళ్ళీ బంద్ చేస్తాం, అట్లా 2 సార్లు చేస్తాం. అట్లా బండికి అయితే, ఎందుకంటే వాన్లో నడుపుతాము, మళ్ళీ గుంతలో నడుపుతాం. ఎంత జాగ్రత్తగా ఎంత మెల్లగా నడిపినా కానీ ఏదో ఒక ప్రాబ్లం అయితే వస్తూ ఉంటుంది. మోటార్ ఫీల్డ్లో అసలు గ్యారంటీ అయితే ఇవ్వలేము. ప్రాబ్లం అయితే కంపల్సరీ అంట. నేను ఈ వేపించి 6 నెలలు కూడా కాలేదు. 6 నెలలనే ప్రాబ్లం ముందు పెట్టేసింది. 6 నెలలు అప్పుడే 4000 అదనం తీసుకున్నాడు. అప్పుడు అతను నేను బ్రాండెడ్ వేస్తాను, నీకు సంవత్సరం దాకా ఏం ప్రాబ్లం లేదు, మంచిగుంది అని చెప్పాడు. ఇక వాళ్ళని ఏమంటాం, ఏమనంటే నువ్వు ఎట్లా నడిపి బండి, నీకు క్లచ్ సరిగా వేసా లేదా, క్లచ్ మొత్తం వస్తాలి. మనకు తెలుసు, నేను మోటార్ ఫీల్డ్ చాలా రోజులు ఉంచున్నాను. మన బండి ఎట్లా నడపాలో ఎంత జాగ్రత్తగా మనకు తెలిసింది. అందరూ నడిపేటోళ్ళకి వాళ్ళ కొట్టేసి చెప్తున్నాను. మన క్లచ్ వచ్చి జాగ్రత్తగా చేసుకుంటాము. ఇక చెప్పలేము, ఒక ప్రాబ్లం పోతే ఒక ప్రాబ్లం అవుతుంది బండిది. అందుకనే బండి మోటార్ ఫీల్డ్లో వచ్చేవాళ్ళైతే కొంచెం అయితే ఆలోచించుకోండి. సొంత బండి తీసుకొని నడుపుకుందాం అనుకుంటే, కొత్త బండి తీసుకుంటేనే దీనికన్నా ఇంకెక్కువ టార్చర్ అనమాట. ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పేది. బండి తీసుకోవడం తప్పేం లేదు. మనకు మంచి వెండరు, మంచి కంపెనీ ఉంటే మనకి అగ్రిమెంట్ చేసుకుంటే మనకి నెలకి అన్ని పోను, మనకి ఖర్చులు అన్ని పోను, డబ్బులు ఎంత కొంత ఒక 10,000 మనకు మిగులుతుంది అంటే తీసుకోవచ్చు. ఇక ఏం మిగలకుండా బండి తీసుకొని ఈఎంఐలు కట్టుకుంటా, అవి చేసుకుంటా, అవి రిపేర్ చేసుకుంటా అన్నీ అవుతా ఉంటే మాత్రం ఇబ్బంది. నేనైతే సెకండ్ హ్యాండ్ బండి కొన్నాను, కొత్త బండి అయితే కొనలేదు. ఎందుకంటే కొత్త బండి కొని మెయింటైన్ చేసినంత 4-5 సంవత్సరాలు అయితే నేనైతే ఈఎంఐ కట్టేంత పొజిషన్ లేదు. ఎందుకంటే నా పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళకి చదువుకే డబ్బులు ఎక్కువ కావాలి, రూమ్ రేట్లు కట్టాలి. నేను అవన్నీ చూసుకొని సరే సెకండ్ హ్యాండ్లో చిట్టీలు 2 వేసుకొని ఇంకా వేరే కాడ ఒక 50-60 అప్పు తీసుకొని అన్ని నాకు మొత్తం కంప్లీట్గా బండి, ఇది 2020 మోడల్ బండి, మొత్తం 3 లక్షలలోపు నా పేరు మీద అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. మొత్తం రిపేర్ చేయించుకున్నా కూడా బాగానే నడిచింది ఇప్పటికి. ఇక మధ్యలో అయితే ప్రాబ్లం పెడతా ఉంది. ఇక చూడాలి, ఈ మధ్యలో అయితే ఎక్కువ పెడుతుంది. ఇక డెలివరీలు అయితే అన్ని కంప్లీట్ చేసుకున్నాను చెప్పాను కదా. ఇక తిప్పేసి అక్కడికైతే వెళ్ళి చూపించి ఏమంటాడో ఇక దాన్ని బట్టి అయితే రేపు నా డబ్బులు అడిగి ఓకే డబ్బులు ఇస్తే రేపు ఉదయాన్నే వచ్చేసి బండి అయితే రిపేర్ చేయించుకుంటాను. రిపేర్ చేయించుకున్న తర్వాత ఇక రేపు మళ్ళీ బండి పెట్టుకుంటాడా కంపెనీలో, రేపు అంటే లేట్ అయిపోయింది వద్దంటాడా తెలియదు. ఇది ప్లస్ నాకు ఈ రోజు అయితే మనసు అంతా బాధగా ఉంది, ఎవరికి ఏం చెప్పలేను. ఇక మన వీడియో వ్యూవర్స్ ఉంది కదా, వీళ్ళకైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.
ఏ ఉన్నా కానీ వీడియోలో మీతో చెప్తున్నాను. ఎప్పుడు నాకు ఈ బండి ఒక తమ్ముళ్ళలాగా అనమాట. ఇక మీతోనూ ఏ విషయాలు ఉన్నా మీతో నేను పంచుకుంటున్నాను నా ప్రాబ్లమ్స్. ఇంట్లో కూడా ఊరితో చెప్పుకోలేను. మా వైఫ్తో కూడా చెప్పినా బాధపడింది. ఈ అందుకే మా వైఫ్ కూడా ఏం చెప్పలేదన్నమాట నేను. మళ్ళీ ఆమె కూడా ఫీల్ అవుతుంది కదా, ఎందుకు ఒక విషయం వచ్చి నేను బాధపడుతున్నాను, ఇంకొకరికి బాధపడటం ఎందుకని. ఇక నా ప్రాబ్లం అయితే ఈరోజు ఎట్లుంది ఫ్రెండ్స్, మీరైతే చూస్తుంది నా బాధ. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే వీడియో ఇంతే. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. రేపటి ఒక మంచి వీడియో అయితే వస్తాను. బాయ్ అందరికీ.